మొదటి నుంచి జేసీఎల్ న్యూస్ టీవీ చెప్తూనే ఉంది, పైసలు ఖర్చు పెట్టకండి సర్పంచ్ ఎలక్షన్లలో పరిశానింగ్ కాకుండాని. ఇంకా పాలమూరు జిల్లా జడ్చల నియోజకవర్గం రాజపూర్ మండలం తిరుమలాపూర్లో గలాట జరిగింది. ఒక వార్డు మెంబర్కి నిలబడ్డ వ్యక్తి మాకు ఓట్లు వేయలేదని చెప్పేసి ఒక వర్గం పైన దాడి చేయడంతో గలాట పోలీస్ స్టేషన్కి చేరింది. ఇంకా గాడ ఫిర్యాదిస్తే పట్టించుకోలేదని ఇలా బాధితులు జడ్చర్లలో కోర్టు దగ్గరికి వచ్చి ఓ లాయర్ సాబ్ని కలిసిర్రు. ఇంతకు ఏం జరిగింది ఏందని అన్నోళ్ళ మాటల్ని ఇందాం పదండి. మేము వేడబుడ్గా జంగాల ముందు అట్లయితే ఆయన ఏం చెప్పిండంటే, ఇప్పుడు మాకు ఓట్లు వేయకపోతే మేము ఓట్లు వేయాలి మాకు అది ఇది అని చెప్పిండు. మాకు నచ్చిన వాళ్ళకి మేము వేసుకుంటామని చెప్పినాం మేము. కాకపోతే ఆయన ఏం చేసిండంటే, ఆయన ఓడిపోవడం జరిగింది. వార్డు మెంబర్ చేసి ఓడిపోవడం అది ఓడిపోయిండు. ఆయన ఓడిపోయినందుకు మీరు మీ బుడిగ జంగాలంతా మాకు ఓట్లు వేయలేదు రా అంటని చెప్పి వాళ్ళని విచ్చలవిడిగా నన్ను రోడ్డు మీదకి రప్పించి మరీ కొట్టడం జరిగింది. నన్ను చాలా ఘోరంగా కొట్టిర్రు. మీరు వేయలేదు, మీ బుడిగ జంగాలు వాళ్ళు వీళ్ళు అసలు మీరు ఏనే వేయలేదు మా కోట్లు అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మమ్మల్ని కొట్టడం జరిగింది. వాళ్ళ నాయన, ఇప్పుడు వార్డు మెంబర్లు నిలబడ్డ ఆయన తండ్రి, వాళ్ళ కక్కయ్య, ఇంకా వేరే వ్యక్తి వాళ్ళు ఇట్లా ఇష్టం వచ్చినట్టు నన్ను కొట్టడం జరిగింది. వాళ్ళ పేరు ఏం పేరు? ఈ వార్డు మెంబర్లు నిలబడ్డ వ్యక్తి రాధాకృష్ణ గౌడ్, వాళ్ళ నాయన పేరు సుధాకర్ గౌడ్, ఇంకో ఆయన పేరేమో నరసింహులు గౌడ్, ఇంకొక ఆయన పేరు రామకృష్ణ గౌడ్. వీళ్ళు నలుగురు కలిసి నన్ను ఇష్టం వచ్చినట్టు కానీ ఇట్లా మీరు ఓట్లకి మాకు ఓట్లు వేయలేదు అదే వేయలేదు అని చెప్పి మీ వల్ల మేము ఓడిపోయినామంటని కక్ష పెట్టుకొని మాకు ఎవరు లేని చూసి ఉన్నాయి తిరుమలాపూర్లో మా రెండు ఇండ్లు ఉంటాయి, మాకు వేడబుడిగా జంగాలయ్యి. మమ్మల్ని కక్ష కట్టి మమ్మల్ని ఇష్టం వచ్చినట్టు కొట్టడం కానీ, మాటలు గలీజ్ మాటలు అనకం కానీ, మా కులం పేరు పెట్టి మొత్తం గలీజ్గా ఎట్లా పడితే అట్లా మనల్ని తిట్టడం కానీ అవన్నీ జరిగినాయి. పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. రాజాపూర్ మండలంలో పోలీస్ పిఎస్ దగ్గర మేము కేసు ఇద్దామని పోతే అసలు కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి వాళ్ళ పార్టీ తరపు నుంచి వేరే వ్యక్తి పోలేపల్లి యాదవ్ అనేటైనా వచ్చి ఇట్లా అసలు మీరు కాంప్రమైజ్ కావాలి, మీరు ఇట్లా ఎందుకు కేసు ఎందుకు పెడుతుర్రు, మేము చెప్పినట్టు మీరు వినాలి అది ఇది అయినా ఆయన మాకు అసలు కేసు అనేది పెట్టిస్తలేడు. అసలు పోలీసులు ఏమన్నారు కంప్లైంట్ ఇస్తే? అసలు వాళ్ళు ఏమి స్పందిస్తలేరు. అసలు ఆయన మాటలు పట్టుకొని అసలు ఆయన కాంగ్రెస్ పార్టీ పెద్ద మనిషిలకే ఉంటాడనమాట. ఆయన చెప్పితే అసలు వాళ్ళు మేము రాసి ఇచ్చిన ఏది ఫైల్ కూడా తీసి పక్కకి పెట్టేసి ఆ పేపర్ గినంగా అసలు ఆయన కాంప్రమైజ్ కాండి, లేకపోతే మీ మీదనే రిటర్న్ కేసు పెట్టాల్సి వస్తుంది అట్లా బెదిరిస్తున్నాడు మమ్మల్ని. ఎవరు బెదిరించారు? గోలేపల్లి యాదే అయినట్టు ఆయన బెదిరిస్తున్నాడు. మీరు మా మాట వినకపోతే మేము మళ్ళీ మీ మీద తిరిగి కేసు వేయాల్సి వస్తుంది, మీరు డబ్బులు తీసుకున్నారు అవన్నీ మేము ఇట్లా చెప్పి మళ్ళీ మీ మీద మేము కేసు వేయాల్సి వస్తుంది అని ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుండు. ఇక మాకు ఎవరు లేరు, మేము గరీబ్ వాళ్ళము. అదిగాక అది మా తిరుమలాపూర్లో మా రెండు ఇండ్లు ఉంటాయి మావి. వీళ్ళకి ఎవరు లేరు, వీళ్ళు ఇంకా అనేది ఎవరు లేరు కాబట్టి ఇష్టం వచ్చినట్టు మమ్మల్ని తిట్టకం కానీ, మా కులం పేరు పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడకం కానీ, కొట్టకం కానీ, వేటికి పిలిపించుకొని మళ్ళీ రోడ్డు మీదకి పిలిపించి ఇష్టం వచ్చినట్టు నలుగురు వ్యక్తులు నన్ను చాలా ఘోరంగా కొట్టిర్రు ఈరోజు పొద్దున. ఇంతే, మీరు అందరు కలిసి మాకు న్యాయం చేస్తారని, మరి నాలాక వేరే వాళ్ళకి కాకూడదు అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీరు అందరు కలిసి నాకు న్యాయం చేసేటట్టు చూడండి, మీకు విన్నపం చెప్పుకుంటున్నా. నమస్కారం. మా తిరుమలాపూర్ గ్రామం, రాజాపూర్ మండలం, జడ్చర్ల మహబూబ్నగర్ డిస్టిక్. మా ఊర్లో 11వ తారీఖు రోజు మొదటి విడత ఎలక్షన్ జరిగింది. మా వార్డుకు ముగ్గురు వార్డు మెంబర్లు పోటీ చేయడం జరిగింది. ఒక పర్సన్ కాంగ్రెస్ నుంచి రాధాకృష్ణ, తిరుమలాపూర్ సార్, మా 4వ వార్డు. 4వ వార్డుకు ముగ్గురు పోటీ చేయడం జరిగింది. బీఆర్ఎస్ నుంచి ఒక పర్సను వెంకటరెడ్డి, ఇంకొక పర్సను శ్రీనివాసరెడ్డి, ఇంకొక పర్సన్ చంటి అనే పర్సన్ కాంగ్రెస్ నుంచి పోటీ చేసిండు. ఆ రోజే స్టార్ట్ అయిందనమాట. అంటే వాళ్ళు ఓడిపోతారని వాళ్ళకి ముందే అర్థమైందో మరేమో తెలియదు. అయితే మేము సపోర్ట్ చేయలేదు, మా వల్లనే మేము ఓడిపోయినాం అని చెప్పి బిచ్చప్లాన్ జడుకులు అని మాటి ముందుకు బుచ్చప్లాన్ జడుకులు అని చెప్పి మమ్మల్ని ఇట్లా ఎన్నో విధాలుగా దూషించి ఫైనల్గా రిజల్ట్ వచ్చింది, వాళ్ళు ఓడిపోయారు. వీళ్ళు అనుకున్న పర్సన్ గెలవలేదు, ఇంకో పర్సన్ గెలిచిండు. అయితే మీ వల్లనే మేము ఓడిపోయినామని చెప్పి నైట్ మొత్తం కక్ష కట్టి మా వాళ్ళని ఇంటి మీద పోయి కొట్టడానికి పోతుంటే నేను మా ఊరు పెద్ద మనుషులకు చెప్పి మాట్లాడిపిస్తే సరే వాళ్ళు అప్పటి వరకు కాంప్రమైజ్ చేశారు. మళ్ళీ నెక్స్ట్ రోజు మార్నింగ్ పోయి ఉదయం 7:30 గంటలకు పోయి వాళ్ళని ఇంట్లోకి వెళ్ళి రోడ్డు పైన గుంజుకొచ్చి
ఇష్టం వచ్చినట్టు కొట్టి మా తమ్ముడు ఈయన రమేష్ ఎవరెవరు కొట్టిరంటే రాధాకృష్ణ గౌడు, సుధాకర్ గౌడు, రామకృష్ణ గౌడు, నరసింహులు గౌడు, వీళ్ళు నలుగురు కలిసి బిచ్చ కొడుకులారా మీరు సపోర్ట్ చేయలేదురా మాకు మా గల్లీలో వండుకుంటా అని చెప్పి కొట్టడం జరిగింది. సో పొద్దున అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయిండు. అతను వెళ్ళిపోతే మా వార్డు సభ్యులందరూ వచ్చి నీళ్లు దాపి కొంచెం హబ్నార్ హాస్పిటల్ తీసుకోవడం జరిగింది. తీసుకుపోయిన తర్వాత కొద్దిసేపటి తర్వాత కొన్ని ఆయన మెలకువలోకి వచ్చిండు. అయినప్పటికీ సరే ఇట్లా అయిందని చెప్పి మేము రాజాపూర్ మండలంలో, మాకు రాజాపూర్ మండలం వస్తుంది, రాజాపూర్ మండలంలో కంప్లైంట్ ఇవ్వడానికి పోయినాం. కంప్లైంట్ ఇచ్చే మూమెంట్లోనే కాంగ్రెస్ అభ్యర్థి ఒక పర్సన్ వచ్చేసి, ఆయన పెద్ద లీడరు, ఆయన వచ్చేసి ఆయన పేరు పోలేపల్లి యాదయ్య, ఆయన వచ్చి కంప్లైంట్ ఏం తీసుకోకండి మేము కాంప్రమైజ్ చేసుకుంటే మాకు ఒక 2 రోజులు టైం ఇవ్వండి అని చెప్పి మేము పొద్దున్న నుంచి ఇప్పటివరకు కంప్లైంట్ ఇవ్వడానికి పోతే ఇప్పటివరకు కంప్లైంట్ తీసుకోలేదు. ఇప్పటివరకు కంప్లైంట్ ఆ పక్కనే ఉంది. మళ్ళీ పైన మాకు ఇప్పటివరకు కంప్లైంట్ ఇవ్వలేదని అంటున్నారు. సో దీనిపైన మీరు మాకు న్యాయం చేయాలని చెప్పి మేము మీడియా మిత్రులను అందరినీ కోరుకుంటున్నాం. ఇట్లాంటివి మళ్ళీ ఇంకెప్పుడు రిపీట్ కావద్దని చెప్పి కూడా మీడియా మిత్రులను కోరుకుంటున్నాం.